ఏ క్షణంలోనైనా తెలంగాణ రాజకీయాల్లో మార్పు రావచ్చని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిల్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజమని పేర్కొన్నారు ఆయన. నందినగర్లో కేటీఆర్ తో అఖిలేష్ యాదవ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. త్వరలోనే దేశ పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. డివిజన్ పాలిటిక్స్ కాదు, విజన్ పాలిటిక్స్ కావాలని వ్యాఖ్యానించారు. ఎస్పీ స్ఫూర్తితో బీఆర్ఎస్ ముందుకెడుతోందని కేటీఆర్ ప్రస్తావించారు. చాలా కాలంగా పెద్దలు కేసీఆర్ గారితో ఆనాడు మనం ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నప్పుడు సన్నిహితంగా మెదలడమే కాకుండా ఎన్నో సందర్భాల్లో తన అభిప్రాయాలు పంచుకుని దేశం గురించి కూడా ఏ రకంగా మనం కలిసి ముందుకెళ్లాలి అని ఎన్నో సందర్భాల్లో సంప్రదించి మాతో కలిసి నడిచిన పెద్దలు శ్రీ అఖిలేష్ యాదవ్ గారు ఈరోజు హైదరాబాద్కు వచ్చారు. వచ్చినప్పుడు వారు పెద్దలు కేసీఆర్ గారిని నేను కలవాలి, తప్పకుండా వారి ఆశీర్వాదం తీసుకోవాలి అని సంప్రదించినప్పుడు కేసీఆర్ గారు తప్పకుండా మళ్ళీ తొందరలో కలుసుకుందాం, మరి ఈసారి మా పార్టీ నాయకులు అందరూ కూడా మీకు స్వాగతం చెప్తారు అంటే వారు స్వయంగా నాకు స్వాగతం చెప్పడం కాదు, నేనే వస్తాను మీ దగ్గరికి అని చెప్పి వాళ్ళ ఇక్కడ కేసీఆర్ గారి ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మరి మాతో ఇక్కడ కొంతకాలం గడిపినందుకు వారికి స్వాగతం తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతూ అఖిలేష్ యాదవ్ గారు ఈరోజు ఏ రకంగానైతే మరి శాసనసభకు జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత కూడా 37 మంది ఎంపీలను వారు గెలిపించుకొని తిరిగి మూడవ అతిపెద్ద పార్టీగా లోక్సభలో ఇవాళ అవతరించారు. అదే స్ఫూర్తితో తప్పకుండా భారత రాష్ట్ర సమితి కూడా భవిష్యత్తులో కొనసాగుతుంది. मैं हैदराबाद जब भी आता था मिला में, और इनके साथियों ने, पार्टी के लोगों ने हमेशा स्वागत के साथ सम्मान किया। और राजनीति में तो उतार चढ़ाव रहते ही हैं। राजनीति में जनता कभी स्वीकार करती है, कभी जनता हमें मौका देती है कि हम फिर देखें चीज़ों को। मैं जो बातचीत में जो बात हम लोग बात कर रहे थे कि एक समय था कि हम लोग भी बहुत कम सीटें जीते थे, लेकिन जनता के बीच में रहे उसी जनता ने हमारी मदद की और आज बीजेपी नंबर 2 पर है वहाँ। तो राजनीति का ये उतार चढ़ाव हम लोगों को देखते रहना चाहिए, और कब जनता आपके साथ खड़ी हो जाएगी ये पता ही नहीं लगता है। हमें उम्मीद है कि चीज़ें बदलेंगी, और जो देश को ज़रूरत है कि देश प्रोग्रेस के रास्ते पे जाए, एक विजन के साथ जाए, डिवीज़न की पॉलिटिक्स खत्म हो, नेगेटिविटी खत्म हो, पॉलिटिक्स में पॉजिटिव बातें हों,